అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. బాలికను సురక్షితంగా గుర్తించి సంరక్షణలోకి తీసుకోవడంతో పాటు ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మైనర్ బాలికలను తీసుకెళ్లడం మాత్రమే కాదు, అలాంటి నేరాలకు సహకరించిన, ఆశ్రయం కల్పించిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనకి యూట్యూబ్లోను ప్లస్ బయట తెలుస్తున్నటువంటి మోడల్ స్కూల్లో గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించింది మనము ట్రేస్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసిన అబ్బాయి మహేంద్ర నాయక్, వాడు 1 ఇయర్ నుంచి ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి లవ్ చేసుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వీడు కాలేజ్ దగ్గరికి వచ్చి వీని బైక్లో మోటార్ బైక్ పల్సర్ బండిలో AP 39 JG 4444 నెంబర్లో ఈ అమ్మాయిని మోడల్ స్కూల్లో 9వ తేదీ ఆ రోజు పిలుచుకొని మా అన్న అని చెప్పి స్కూల్లోకి వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అదే రోజు ఈవినింగ్ వీని ఫ్రెండ్ అయినటువంటి వంశీ అని వంశీ వచ్చి వీళ్ళ యొక్క బంధువు రిలేటివ్స్ అవుతారు. ఇతని ద్వారా మ్యారేజ్కి సంబంధించిన వస్తువులు వస్తువులన్నీ తీసుకొని ఒక చిన్న గుళ్ళో పెళ్లి చేసుకున్నట్టు దంపతులాగా దండలు మార్చుకొని మేము దంపతులని చెప్పుకొనేసి వీళ్ళ వంశీకి ఫ్రెండ్ అయినటువంటి చిన్నప్పుడు క్లాస్మేట్ రుద్రంపేటలో చదువుకుంటూ హై స్కూల్ వరకు క్లాస్మేట్ అయినటువంటి భానుకోట కార్తిక్ అనే వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక 1 వీక్ అక్కడ ఉన్నారు. భానుకోట కార్తిక్ అనే అతను షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో అక్కడే భోజనాలు కానీ వానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ తినేదానికి తాగేదానికి అన్నీ అరేంజ్ చేశాడు. భానుకోట కార్తిక్ తర్వాత వాళ్ళు కళ్యాణదుర్గంలో నర్సరీలో పనిచేయడానికి కూడా వీళ్ళు నా చెల్లెలి బావ అని చెప్పి పరిచయం చేసి అక్కడ కూడా పనికి పెట్టాడు. ఈ విషయాలు తర్వాత మనము అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ విషయాలని చెప్పడం జరిగింది. వీళ్ళు దానికి ఈ పోక్సో కేసులో సహకరించినటువంటి వంశీ మరియు వంశీ ఫ్రెండ్ అయినటువంటి కార్తీక్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహితులు కావడం వలన ఈ సహాయ సహకారాలు అందించిన దానికి వాళ్ళు కూడా ఈ పోక్సో కేసులో రిమాండ్కి జైలు శిక్షకు పోవాల్సి వస్తుంది. సో దయచేసి అందరికీ పత్రికా విలేకరుల ద్వారా నేను చెప్పడం ఏమంటే మైనర్ అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ అమ్మాయికి సహకరించిన వాళ్ళు తీసుకుని వెళ్ళిన వ్యక్తికి ఫ్రెండ్స్ అని చెప్పి సహకరించిన వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. సో దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దండి. అమ్మాయి విల్లింగ్ ఉన్నా, అమ్మాయికి నచ్చినా, అమ్మాయికి నచ్చకపోయినా మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం అనేది చట్టపరంగా నేరం. దయచేసి అబ్బాయిలందరూ ఇది గుర్తించుకొని మీ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఇట్లా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్లేటప్పుడు ఫ్రెండ్స్ని కూడా ఇది చేయడం తప్పురా అని చెప్పి చెప్పడం మంచిది. వాళ్ళకి సహాయ సహకారాలు అందించినావంటే జైలుకి పోతారు. సో ఈ విధంగా చేయకోకుండా మన పత్రికా విలేకరుల ద్వారా దీన్ని కొద్దిగా అందరికీ చేరేటట్టు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.